తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత పెరుగుతోందని అందరూ అంగీకరిస్తోన్న మాట. మరి ఎవరికి అనుకూలంగా మారుతోందన్న దానిపై మాత్రం చాలా మందికి స్పష్టత లేదు. సహజంగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ కు అనుకూలతగా మారాలి. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీపై కానీ కేసీఆర్ పై కానీ అంతగా సానుకూలత రావటం లేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో పోరాడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. ఇంత పోరాడుతున్న బీఆర్ఎస్ కు సానుకూలత రావాల్సి ఉంది, కానీ అనుకున్నంతగా రావటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మంత్రుల్లో సమన్వయ లేమి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏదైనా ఒక సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శ చేసినా, ముఖ్యమంత్రిపై విమర్శలు ఆరోపణలు చేసినా మిగతా మంత్రులు తమకెందుకులే అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం లేదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారం ఇస్తే కాపాడుకోవటం రాదని, అందుకే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని, ఒక్క మాట మీద నిలబడి విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని బీఆర్ఎస్ ఇంకా పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవటం లేదు. దానికి కారణం పార్టీ అధ్యక్షుడు ఇంకా బయటకు రాకపోవటం అనుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా చాలా కాలం పనిచేసింది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతిపక్షంగా మాత్రం పనిచేయలేదు. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారం అనుభవించింది. తమ చేతి నుంచి జారిపోదనుకున్న అధికారం జారిపోవటంతో నిరాశ నిస్పృహలకు గురైంది. ఇక ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ కు కొత్తదేం కాకపోవచ్చు. ఉద్యమం అంతా ప్రతిపక్షంగా చేశారని అనుకోవచ్చు. కానీ ఆ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు మాత్రం రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను కేటీఆర్ నడుపుతున్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర కొత్తగా పోషిస్తోంది. కొత్త మార్గంలో వెళ్తోంది. ఎక్కువగా సోషల్ మీడియాపై దృష్టి కేంద్రీకరిస్తోంది. సోషల్ మీడియాలో అజెండాను సెట్ చేసుకుని దాన్ని ఫీల్డ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే బీఆర్ఎస్ పెద్దల్లో మాత్రం ఫీల్డ్లో పోరాటం కన్నా సోషల్ మీడియాలో చేసే ప్రచారం వల్ల ఎక్కువ లాభం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఫీల్డ్ పోరాటాల కన్నా ఆన్లైన్ పోరాటాలను ఎక్కువగా ప్లాన్ చేసుకుంటున్నారు. బీజేపీ మాత్రం నింపాదిగా ఉంది. ఆ పార్టీ వ్యవహార శైలి భిన్నం. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి అసలైన రాజకీయం చేస్తోంది. ఆ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అందరికీ ఛాన్స్ ఇచ్చారు. తమకు మొదటి ఛాన్స్ ఇవ్వాలని అడగటం, ఓటర్లు కూడా అదే ఆలోచించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో చొక్కా నలగకుండా రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు అతిపెద్ద ముప్పు బీజేపీ నుంచే ఉంటుంది. కాంగ్రెస్ పై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్, బీజేపీ ఎవరు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.